హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్. ఒక చిన్న సామెత ఉంది, నిప్పుతో చెలగాటమాడితే చేయి కాలుతుంది, కానీ కాలిన తర్వాత కూడా మళ్ళీ అదే నిప్పును ముట్టుకుంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇదే డౌటొస్తోంది. సంక్రాంతికి వచ్చిన ది రాజా సాబ్ ఫలితం మనందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ప్రభాస్ ఇమేజ్కి, మారుతి టేకింగ్కి అస్సలు సింక్ అవ్వలేదని ఫ్యాన్స్ బాధపడ్డారు. ఆ గాయం మానకముందే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక బాంబ్ లాంటి న్యూస్ పేలింది. అదేంటంటే ప్రభాస్ మళ్లీ మారుతితో సినిమా చేయబోతున్నాడు. అది కూడా చిన్న బ్యానర్లో కాదు, కేజీఎఫ్, సలార్ లాంటి హిట్స్ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్లో. అసలు ఈ వార్తలో నిజమెంత? ప్రభాస్ నిజంగానే ఆ తప్పు మళ్లీ చేయబోతున్నారా? ఎండ్ వరకు చూడండి, మీ టెన్షన్ పోతుంది. అసలు ఈ రూమర్ ఎందుకు పుట్టిందంటే, రీసెంట్గా హోంబలే ఫిల్మ్స్ వాళ్లు ప్రభాస్తో 3 సినిమాల డీల్ కుదుర్చుకున్నామని అఫీషియల్గా ప్రకటించారు. ఇందులో ఒకటి సలార్ 2 అని మనకు తెలుసు. మిగతా 2 సినిమాలు ఏంటనేది సస్పెన్స్. ఇదే గ్యాప్లో కొంతమంది నెటిజన్లు మరియు కొన్ని వెబ్సైట్లు హోంబలే ఫిల్మ్స్లో ప్రభాస్ చేయబోయే నెక్స్ట్ సినిమాకి మారుతి డైరెక్టర్ అని రాయడం మొదలుపెట్టారు. దానికి కారణం, రాజా సాబ్ టైంలో మారుతి ప్రభాస్కి ఇంకో లైన్ చెప్పారని, అది ప్రభాస్కి నచ్చిందని, దాన్ని హోంబలే వాళ్లు ప్రొడ్యూస్ చేస్తారని కథనాలొచ్చాయి. రాజా సాబ్ రిలీజ్కి ముందే ఈ ప్రచారం జరిగిన సినిమా ఫ్లాప్ అయ్యాక కూడా ఈ వార్తలు ఆగకపోవడంతో ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, ది రాజా సాబ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత గొడవ చేశారో మనకు గుర్తుండే ఉంటుంది. నేషనల్ వైడ్గా ట్రెండ్ చేశారు. మా హీరో పాన్ ఇండియా స్టార్, ప్లీజ్ చిన్న డైరెక్టర్లతో సినిమాలు తీసి ఆయన రేంజ్ తగ్గించకండి అని మొత్తుకున్నారు. కానీ ప్రభాస్ మారుతిని నమ్మి ఛాన్స్ ఇచ్చారు. ఫలితం మనం చూశాం. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఒకసారి నమ్మి మోసపోవచ్చు, కానీ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే అది అమాయకత్వం అవుతుంది అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. దయచేసి ప్రభాస్ని ప్రయోగాలు ఆపేసి సందీప్ వంగా, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్లతోనే ట్రావెల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో డార్లింగ్స్, ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ చెప్పే టైం వచ్చింది. మీరు భయపడుతున్నట్టుగా ప్రభాస్ మారుతి రెండో సినిమా ఉండదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి మరియు హోంబలే ఫిల్మ్స్ సన్నిహితుల నుంచి వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఈ వార్తలన్నీ ఫేక్. హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్తో ప్లాన్ చేస్తున్న సినిమాలు సలార్ 2 మరియు లోకేష్ కనగరాజ్ లాంటి పెద్ద డైరెక్టర్లతో చర్చలు జరుగుతున్నాయి తప్ప మారుతితో కాదు. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, సందీప్ వంగా, ఫౌజీ, హను రాఘవపూడి మరియు కల్కి 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే 3 ఏళ్ల వరకు ఆయన డైరీ ఖాళీ లేదు. అలాంటప్పుడు మారుతితో సినిమా చేసే ఛాన్స్ ఎక్కడిది? ప్రభాస్ మంచి మనసున్న మనిషి, స్నేహితుల కోసం సినిమాలు చేస్తారు అనేది నిజమే. కాని కెరీర్ పరంగా ఇప్పుడాయన ఒక క్రూషియల్ స్టేజ్లో ఉన్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, ఇప్పుడు రాజా సాబ్ ఇవన్నీ పాఠాలు నేర్పాయి. ఇప్పుడు ప్రభాస్ ఫోకస్ అంతా కేవలం లార్జ్ స్కేల్ యాక్షన్ మరియు కంటెంట్ సినిమాల మీదే ఉంది. కామెడీ ఎంటర్టైనర్లు ఇప్పట్లో చేసే ఆలోచనలో డార్లింగ్ లేరని ఇన్సైడ్ టాక్. సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని నమ్మి టెన్షన్ పడకండి. రాజా సాబ్ చాప్టర్ ముగిసింది. ఇప్పుడు మన చూపు స్పిరిట్ మీద, సలార్ 2 మీద పెడదాం. ఈ క్లారిటీ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ల టెన్షన్ తగ్గించండి. జై ప్రభాస్.